లక్ష్మీపురం అనే చిన్న గ్రామం. రాత్రి పడగానే ఊరు పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఇసుక వీధి దీపాల కింద చిన్న ఇల్లు పొగమంచుతో ఆ రాత్రి గాలి కూడా ఏదో రహస్యాన్ని మోస్తున్నట్టుగా ఉంది. గ్రామం మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు గాలికి బలంగా ఊగుతోంది. దూరంలో ఆలయ ఘంట మెల్లగా మోగుతుంది. ఆ శబ్దం గ్రామం మీద ఒక భయానకమైన నిశ్శబ్దాన్ని మరింతగా పెంచుతుంది. అలాంటి రాత్రిలో రవి అనే యువ ఉపాధ్యాయుడు తన బైక్ మీద గ్రామానికి చేరుకుంటాడు. ఆయన కళ్లలో ఉత్సాహం ఉన్న మనస్సులో తెలియని భయం. గ్రామ పెద్దలు అతనిని ఆపి ఒక హెచ్చరిక చెబుతారు. అర్ధరాత్రి తర్వాత పాత బావి దగ్గరకు వెళ్ళొద్దు. రవి ఆశ్చర్యపోతాడు. ఆ పాత బావి గ్రామం చివర ఉంది. రాళ్లతో చుట్టబడి లోపల నల్లని నీరు. ఆ నీటి మీద పొగమ నెమ్మదిగా పైకి ఎగురుతోంది. రాత్రి 12 గంటలు. రవికి ఇంట్లో గడియారం 12 గంటలు కొడుతుంది. అకస్మాత్తుగా విద్యుత్ పోతుంది. ఇల్లు చీకటిలో మునిగిపోతుంది. ఆ చీకటిలో బయట నుంచి మెల్లగా ఏడుపు శబ్దం వినిపిస్తుంది. రవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయన నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడుస్తాడు. కర్టెన్ స్వయంగా కదులుతుంది. బయట చూస్తే పాత బావి దగ్గర ఒక మహిళ నీడ కనిపిస్తుంది. గాలి ఒక్కసారిగా బలంగా వీచుతుంది. గ్రామం అంతా కుక్కలు అరుస్తూ మొదలు పెడతాయి. రవి ఒక లాంతరు పట్టుకుని బయటికి అడుగు వేస్తాడు. కానీ తడి మట్టిలో స్పష్టమైన అడుగుల ముద్రలు కనిపిస్తాయి. నేరుగా పాత బావి వైపే వెళ్తున్నాయి. రవి ఆ అడుగుల్ని నెమ్మదిగా అనుసరిస్తాడు. ప్రతి అడుగులో భయం పెరుగుతోంది. ఇక్కడి నుంచి అసలు రహస్యం మొదలవుతుంది.